So all of a sudden I decided to vlog today. It's Wednesday and I took work from home. I'm not feeling well. Yeah. So లంచ్ బ్రేక్ అనమాట. సో లంచ్ బ్రేక్ ముందు వరకు పని చేసినాను. ఇప్పుడు స్నానం చేయాలి అండ్ వీ నీడ్ టు కుక్ సమ్ ఫుడ్. మంచి టేస్టీ ఫుడ్ వండేసుకొని తినేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. నా దగ్గర హార్డ్లీ 45 minutes ఉంది. సో లెట్స్ గెట్ ఇట్ డన్. పింపుల్ అయింది గైస్. I can't even speak properly because of this pimple. Look at my vision board. It's here. దీంట్లో యూట్యూబ్ కూడా ఒక టాస్క్ అనమాట. టాస్క్ కాదు, గోల్ అనమాట. సో దాన్ని అచీవ్ చేయడానికి ఇయర్లో నేను కష్టపడతాను. నా కెరియర్ గ్రోత్, నా ప్రొఫెషనల్ గ్రోత్ పర్సనల్ గ్రోత్ అన్నీ బాగుంటాయి. నా ప్రొఫెషనల్ ఇంకా పర్సనల్ లైఫ్ బాగుండాలని మీరు కూడా కోరుకోండి. మీకోసం నేను కూడా కోరుకుంటాను. ఓకేనా? నేను వండుకున్న కర్రీ ఇంకా పప్పు అనేది ఇంకా అంతే వండిపోయింది అనమాట. అంటే చాలా ఎక్కువ వండేసుకున్నాను. సో ఇంకా రైస్ పెట్టేసుకొని నిన్నటివే వేడి చేసుకొని తిందామని ఫిక్స్ అయినాను. రైస్ అయితే పెట్టేసుకున్నాను. దిస్ ఫ్యాన్ దుమ్ము పట్టిందో. ఇది చాలా హైట్లో ఉండిద్ది, నాకేమో అందట్లేదు. యూ షుడ్ సీ సమ్ జుగాడ్. ఆ జుగాడ్తో ఈ వీకెండ్లో ఈ ఫ్యాన్ తుడవాలి. లాస్ట్ వీక్ నా రూమ్లో అనేది అయిపోయింది అన్నమాట, క్లీన్ చేసుకున్నాను. బట్ దిస్ వన్ చెత్తగా ఉంది. ఇది చెత్తగా ఉంది చూడండి. లెట్స్ డూ దిస్ వీకెండ్. సో యా, స్నానం చేసినా చేయనట్టు ఉండడానికి కారణం మాయిశ్చరైజర్ బాగా పూసుకోవడం వల్ల. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్ మీ అనమాట, ఎందుకు మీ హెయిర్ని డ్రై చేసుకోవు, హెయిర్ డ్రైయర్ వాడచ్చు కదా, అట్లనే వెళ్ళిపోతారు ఇంటికి ఆఫీస్కి చెత్తగా అని. సో ద రీజన్ ఈజ్ రీల్స్ చూడడం బాగా అలవాటు కదా. రీల్స్లో ఒక రీల్ చూసినాను అనమాట. దాంట్లో అమ్మాయి ముఖం దగ్గర పేలిపోద్ది అనమాట. సో అది చూసి నాకు అప్పటి నుంచి మైండ్లో అది కొంచెం భయం వేస్తుంది అనమాట. అందుకే వాడను. మోస్ట్లీ నేను వెళ్ళే దారిలోనే అది ఆరిపోతుంది, ఆఫీస్కి వెళ్ళే దారిలోనే. సో అంత పెద్ద హెయిర్ కాదు కదా మనది. సో ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. సో అలా ఇలా ఎండలో కూర్చోవడమైనా లేదా ఫ్యాన్ కింద కూర్చోనైనా ఆరబెట్టేసుకుంటాను. నిన్న ఫుడ్ తింటున్నావు అని అట్లా ఏమైనా చెప్పే వాళ్ళకి ఫుడ్ అనేది లైన్ ఉంటుంది, నాకు తెలియదు అది. సో మా నాన్న చెప్తాడనమాట. మా నాన్న చదివేటప్పుడు హాస్టల్లో ఫుడ్ ఎలా ఉండేదో చెప్పి మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాడనమాట. నేను ఇంత మంచిది పెట్టినా నీకేం బద్ధకం తినడానికి అని తిన్నాను అనమాట చాలా. సో మా నాన్న అలా ఇన్స్పైర్ చేయడం వల్ల ఫుడ్ని ఎక్కువ వేస్ట్ చేయను. చాలా తక్కువ అసలు వేస్ట్ చేయను. ఇంకా తప్పదన్న పరిస్థితిలో ఖరాబ్ అవుతాయి కానీ అది వేస్ట్ అవుద్ది. మా నాన్న గురించి ఎక్కువ చెప్పేసాను, మా అమ్మ ఫీల్ అయిపోయిందేమో. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటేనమ్మ, అమ్మ అమ్మ అని కొత్తగా మళ్ళీ పిలవాలని తెలిసి వ్లాగ్ని ఇక్కడనే మధ్యలో ఆపేస్తారేమో నా వాయిస్ తినేసి. ఓకే గైస్, నాకు ఎక్కువ టైం లేదు, తినేసి గెట్ బ్యాక్ టు మై వర్క్ అనమాట. మీటింగ్ ఉండింది 10 minutes to 20 minutes అలా. సో యా, తినేసి మెక్కి గట్టిగా అది స్టార్ట్ మై వర్క్. నాకు ఎలా వస్తుంది తెలుసా కాంప్లిమెంట్స్? నువ్వు నల్లగా ఉన్నావు కానీ చాలా బాగున్నావు. ఎందుకురా బాగున్నా అని చెప్పొచ్చు కదా. నల్లగా ఉన్నావు కానీ బాగున్నా అంటే నల్లగా ఉంటే బాగోరా గైస్. వాట్స్ అప్ టు యూ బాయ్. ఇంత రెసిస్ట్ ఉన్నారు ఏందిరా బాబు. మనం ఇండియన్స్ బ్రో, ఇండియన్ కలరే ఇది. ఎక్కడో అక్కడ తెల్లగా ఉంటారు, అది వాళ్ళ డిఫాల్ట్. ఇది మన డిఫెక్ట్, ఇది మన డిఫాల్ట్. దిస్ ఇస్ ఇండియన్ కలర్ బ్రో. ఇండియన్ బ్రౌన్ స్కిన్ స్లే. ఎక్కువ మాట్లాడుతున్నాను కదా. బాయ్. అన్నం అయితే అయ్యింది. దీపం పెడదాం అనుకున్నాను, కాకపోతే మధ్యాహ్నం అయితే 1:50 అలా. దేవుడు పడుకుంటాడేమో, మళ్ళీ డిస్టర్బ్ చేస్తే బాగోదేమని జస్ట్ రియలైజ్డ్. సో ఈరోజు డైరెక్ట్ అన్నం తినేస్తున్నాను. ఫీలింగ్ ఆకలి తిని 2 గంటలు కావట్లేదు, మళ్ళీ ఆకలి వేస్తుంది. కానీ ఏదైనా చెత్త ఫుడ్ తినాలంది. ఐ మీన్ టు సే బర్గర్, పిజ్జా. సిగ్గు ఉండాలి. ఆడబెట్టుకున్నా పింట్రెస్ట్ బోర్డ్లో పెద్ద రౌండ్ మార్క్, నో జంక్ అని. మళ్ళీ జంక్ తింటా అంట. నా దగ్గర ఏం లేదు తినడానికి, బట్ ఆకలి వేస్తుంది. మా అమ్మ ఈ వీడియో చూస్తే ఎంత ఫీల్ అయిపోద్దో, పాపం ఆకలి వేస్తుంది అని. చూస్తే ఏం తినగలుగుతావు? I can only have bananas and protein shake. That's all I can have now. తినేసి కొద్దిసేపట్లో జిమ్కి వెళ్ళిపోతా 1.5 hours 5:36 కల్లా. ఎందుకంటే జనవరి రెజల్యూషన్, 2025 న్యూ ఇయర్ రెజల్యూషన్కి చాలా గుంపులుగా సబ్స్క్రిప్షన్లు తీసుకున్నారనమాట. ఎట్లా అంటే ఒక ఫిష్ మార్కెట్ అనద్దు. సో
ఇట్లా ఫుల్ జనాలు ఉన్నారు అనమాట. అంతమంది జనాలు నేను చేయలేను అనమాట. అందుకే ఎవరు లేనప్పుడు నేను పోయేసి చేసేసుకొని వచ్చేస్తాను. సీ యూ గాయ్స్. 3 రోజులు అవుతుంది అనుకుంటా తిందామని. ఫైనల్లీ దీనికి ఒక రోజు వచ్చింది. వచ్చినట్టున్నా పని చేస్తున్నా కూడా. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళిపోతున్నాం. ఓకే, లేని కండలు చూసి మురిసిపోయాను నన్ను ఇంతసేపు చూసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, bye bye. Don't forget to like, share and subscribe. Subscribe. Bye.